పూజ చేసుకోవడానికి వచ్చారా మీరు? సో ఇదండి, ఇది మేము ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన శివాలయం. ఇది మహేంద్ర హిల్స్లో. సో ఇదండి, చాలా సంవత్సరాలు మేము చిన్నగా ఉన్నప్పుడు శివరాత్రికి వచ్చేవాళ్ళము. అప్పుడు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు ఇక్కడ. ఇది ఒక్క టెంపుల్ తప్ప. ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే మహేంద్ర హిల్స్లో అంత డెవలప్ అయిపోయింది. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదో వినాయకుడు చూసారా? ఇదండి వినాయకుడు. లోపల సంతోష్ మాత ఉంది, చూపిద్దాం పదండి. స్టార్టింగే వినాయకుడి టెంపుల్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇటు తిప్పు. శివుడు చూసారా మీద? ఏదో కైలాసంలో ఉన్నట్టుంది. జూమ్ చేసి. సో శివుడు చూసారా ఎంత బాగుందో పైన. అసలు అనుకోకుండా వచ్చాం మేము. చాలా బాగుంది. సో ఇదండి, ఇప్పుడైతే సైడ్ వెళ్తున్నాం మేము. సాయిబాబా టెంపుల్, అమ్మవారి టెంపుల్ అందరు ఉన్నారు. హనుమాన్ టెంపుల్ అటు సైడ్ వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. బాబు పొద్దునుంటాయా భోజనాలు? తెలుగు బాబు భోజనం. సో ఇదండి, ఇప్పుడు ఇటు మహాలక్ష్మి దేవి టెంపుల్ ఉందంట. అండ్ ఇటు సైడ్ ఇక్కడ డెకరేషన్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ ఏమో శ్యాంబాబా టెంపుల్ ఉంది. గరుడాల వారు చూడండి ఎంత బాగున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా. సో ఇదండి, లక్ష్మమ్మ వారు ఎంత నిండుగా ఉన్నారంటే అసలు మై గాడ్. సంతోష్ మాతనమ్మ లక్ష్మమ్మ వారు ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది అమ్మవారు. సో ఇదండి, ఇదైతే కాలభైరవ టెంపుల్. చిన్నది, అందరు దేవుళ్ళు ఉన్నారు, అందరూ నిండుగా ఉన్నారు. సో ఇదండి అమ్మవారు వైష్ణవి మాత. సో ఇదండి శ్యామ్ బాబా మందిర్. ఇదైతే మెయిన్ టెంపుల్. అసలు ఎంత బాగుందో. రేపటికి ఏమో ఉంది వీళ్ళ శ్యామ్ బాబా స్పెషల్. సో దానికోసమే పూజ ఇదంతా, సో డెకరేషన్ ఇదంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది మెయిన్ టెంపుల్ శ్యామ్ బాబాది. ఇది మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. అమ్మవారిని అయితే అసలు ఓ మై గాడ్ నిండుగా ఉన్నారు అమ్మవారు అయితే. అసలు చాలా బాగుంది అమ్మవారు. వినాయకుడు కానీ అమ్మవారు కానీ. పదండి పోదాం. సో ఇదండి, ఇదైతే కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు అనమాట. అంటే వర్షం పడుతుంది. ఎంత బాగుందంటే మీరు నమ్మరు, అంత బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ప్రశాంతంగా ఉంది. అడవి కన్నా మహాలక్ష్మి అమ్మవారిని చూస్తే అసలు కళ్ళు జరిపి నీళ్ళ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీద ఆ శివుడి దగ్గరికి వెళ్తున్నాం. చిట్క నీళ్ళ మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు ఫోటో అనమాట. సో ఇదండి నాగదేవత టెంపుల్. అంటే విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు కదా, అయితే ఇక్కడ ప్రతిష్ఠించిన దాంట్లోనే ఆ వేరన్నది ఇలా చూసారా, పడగలాగా ఎలా వచ్చిందో. టచ్ వచ్చా ఈ చేతి రైట్ అంతా ఇదండి చెట్టు వేరు అనమాట. ఈ చెట్టు వేరు అలాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇదండి ఇందులో కలిసిపోయింది అనమాట మరి చెట్లు. సో ఇదండి పైన శివుడు. ఇదండి చాలా అంటే చాలా బాగుంది అసలు. దేవుళ్ళందరూ చాలా బాగున్నారండి అసలు. బట్ నాకు వీళ్ళందరిలో ఎక్కువ అంటే వినాయకుడు, లక్ష్మమ్మ వారు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. అట్లా ఒక
కళ్ళు ఆర్పకుండా అట్లా ఒక స్టాప్ పడిపోయింది. ఫ్రంట్ సో ఇదంతా వచ్చేసి మహీంద్రా హిల్స్. పెట్రోల్ పంప్ నుంచి ఆపోజిట్ గల్లీ. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చిందంట. అసలు ఇవన్నీ ఏమీ లేవు. ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి చూపించాను కదా మీకు, శివాలయం, అది తప్ప ఏమీ లేవు. ఇప్పుడు చూసారు ఎంత డెవలప్ అయిందో. శ్యాంబాబా టెంపుల్ ఉండేది, ఇదంతా ఉయ్యాలలో. ఒక సంతోష్ మాత గుడి ఉండేది, ఒక శివాలయం ఉండేది. ఇప్పుడు చూడు, అది ఎంట్రన్స్ అక్కడ. ఇప్పుడు దగ్గర దగ్గర 30 సంవత్సరాల క్రితం, 32 సంవత్సరాల క్రితం మా అమ్మ చిన్న ఉన్నప్పుడు. బట్ అసలు చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం టోటల్ లైటింగ్ వెలుతురులో ఎలా శ్యాంబాబాది ఏదో ఉందంట పూజ, డెకరేషన్ చేస్తున్నారు. నేను శ్యాంబాబా అన్నది ఎప్పుడు టీవీలోనే చూసాను, కానీ ఇక్కడ ఫస్ట్ టైం చూసాము. రేపు కాయిన్స్ ఇస్తారంట శ్యాంబాబాకి ప్రసాదంగా. సో ఇప్పుడైతే కిందికి వెళ్దాము. ఇంకా వెళ్ళొచ్చు పైకి, బట్ మాకంత ఓపిక లేదు. మా అమ్మమ్మని చూపించాలా మీకు. అక్కడ కూర్చొని మా అమ్మమ్మ ఆడుంది. మా అమ్మ పోతుంది. పోదాం పదండి. సో ఇదండి ఆంజనేయ స్వామి టెంపుల్. అప్పుడు చూపిలే కదా మీకు. సో ఇదన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్, సాయిబాబా. ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్తాం మేము. సో ఇదండి గోశాలో చిన్న బేబీ. ఆవు చూసావా? ఆవు చూసారా అసలు ఎట్లుందో? శివుడి దగ్గర ఉంటాయి నందిలాగుంది. సో ఇదండి అమ్మవారు. ఇప్పుడే హారతి అయిపోయింది. క్లియర్గా కనిపించట్లేదు ఎందుకంటే అమ్మవారి పైన లైటింగ్ ఉంది అసలు. సో ఇదండి ఇదన్నమాట ఓవరాల్ టెంపుల్. మీకు ఎదురుగా జూమ్ చేస్తాను నేను. వైష్ణవిదేవి, వైష్ణవమాత. ఇదండి వైష్ణవమాత. అండ్ ఇక్కడ వచ్చేసి సతీదేవి అంట. ఓన్లీ త్రిశూలము, కళ్ళు, ముక్కు అంటే. కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓ మై గాడ్, గూస్ బంప్స్ వచ్చేసాయి అసలు. అందరికి ఒక్కటేసారి ఆన్ టైం హారతి. అసలు ఒకటేసారి హారతి స్టోర్కి ఏంటంటే ఆ సౌండ్కి అసలు అంత గూస్ బంప్స్ వచ్చేసి ఒక వైబ్రేషన్ వచ్చేసింది అనమాట బాడీ. ఒకసారి కాకుండా అన్ని గుళ్ళకి ఒకటేసారి ఇచ్చారు. 6:30కి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇదండి శివుడి దగ్గర ఉండే నందిలాగా ఉంది సేమ్. స్వామి ఇటు 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 అమ్మా, ఇటు 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 కొంచెం ఇటు పైకి బాగుంది అసలు. స్వామి ఇటు చూడరా ఒక్కసారి. అదో ఎంత బాగుందో అసలు. స్వామి స్వామి మేమేం పెట్టలేకపోతున్నాం స్వామి. చాలా ఇదిగోండి. సో ఇదండి ఒక్కొక్క టెంపుల్స్ బాగుంది అసలు. అసలు మాటలు లేవు, అంత బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు. టెంపుల్ ఇలా ఉంటుంది అనుకోలేదు. ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం వచ్చాం కాబట్టి ఇలా ఉంటుంది అనుకోలేదు, కానీ చాలా బాగుంది. సో ఇదండి ఓవరాల్గా వ్యూ. ఇది కంపల్సరీ రండి అందరూ. అసలు జనాలు అయితే అంత లేరు, కాకపోతే కొన్ని రోజులు అయితే ఫుల్ పబ్లిక్ వస్తారు. కానీ చాలా బాగుంది మహీంద్రా హిల్స్. కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి అందరూ. మన ఫిలిం నగర్లో ఎలా ఉంటారో అలానే ఉన్నారు. సో ఇదండి లాస్ట్గా అయిపోయింది మా దర్శనం. అన్ని దేవుని దర్శనం అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడే ఎండ్ అవుతున్నాం. సో ఇదండి మా మహీంద్రా హిల్స్లో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా. హిల్స్లో మా దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. మీరు కూడా అందరు కంపల్సరీ రండి, చాలా బాగుంది. రష్ అంత లేరు, పీస్ఫుల్గా ఉంది. మీరు మంచిగా పొద్దున పూట వచ్చినా బాగుంటుంది, ఈవినింగ్ పూట వచ్చినా బాగుంటుంది. కంపల్సరీ రండి, అందరు దేవుళ్ళ దర్శనాలు అవుతారు. లైఫ్లో ఒక్కసారి టెంపుల్. నేను 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన. నేను ఫస్ట్ టైం వచ్చిన. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా ప్రశాంతంగా ఉంది. భయం ఉంటుండే, ఇప్పుడు అదేం లేదు. దొంగలు ఉండేవాళ్ళు ఒకప్పుడు. దొంగల భయం ఎక్కువ ఉండేది, ఇంత లైటింగ్ ఉండకపోతుండే. ఉట్టి టెంపుల్ ఒకటే ఉంటుండే.
మేము ఏదో ఊర్లో పొంటి పోతే దర్శనాలు చేసుకుంటారు చూడు, మామూలుగా మనం మహారాష్ట్ర షిరిడి పోతే ఎలా ఉంటుందో అలా అలా ఉంది. చాలా బాగుంది. కంపల్సరీ ఒకసారి రండి.